శ్రీ లక్ష్మీ నృసింహ పరబ్రహ్మణే నమః. మహాలయ పక్షాలు ప్రారంభమవుతున్నటువంటి ఈ సందర్భంలో అనేక మందికి వివిధ రకాలైనటువంటి క్వశ్చన్స్ అంటే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వాటిలో చాలా మంది దగ్గరికి వెళ్తే మాకు కుటుంబ ఉన్నతిలో ఇబ్బంది ఉంది అని చెప్పడంతో పితృదోషాల ప్రభావంతో ఈ ఇబ్బందులు కలుగుతున్నాయని చెప్పి చాలా మంది చెప్తున్నారండి. ఈ పితృదోషాలు అనేటువంటివి మా తల్లిగారి తరపున కూడా వచ్చాయని చాలా మంది చెప్పారు. అలా ఉంటుందా అని అడిగారు చాలా మంది. పితృదోషాలు అనేటువంటివి తండ్రికి సంబంధించినటువంటిది 7 తరాలు, తల్లికి సంబంధించినటువంటి 5 తరాల కాలం పాటు ఖచ్చితంగా మనకు ఉంటాయి. అంటే పితృదోషాలు అనేటువంటివి ఆ ఇంట్లో దుర్మరణాలు పాలవడము, ఆకస్మికంగా యాక్సిడెంట్లలో చనిపోవడము, అదేవిధంగా అంటే ఆత్మహత్యలు కావచ్చు, వ్యాధి రూపంలో చనిపోవడం ఇలాంటి జరిగినప్పుడు వారికి సరైనటువంటి పితృకార్యాలు నిర్వహించకపోతే ఈ పితృదోషాలు అనేటువంటివి కలుగుతాయి. మన పెద్దలు ఎప్పుడెప్పుడో చేశారో చేయలేదో తెలియదు కాబట్టి మనకు ఉన్నాయి అని అనిపించినప్పుడు తెలిసినప్పుడు మహానారాయణ మహారుద్ర హోమాన్ని నిర్వహించుకోవడం, గోపూజ చేసుకోవడం, ప్రాతకాలంలో గోపూజను నిర్వహించుకోవడం, తర్పణ శ్రాద్ధ కార్యక్రమాలు అనేటువంటి నిర్వహించుకోవడం ద్వారా ఈ పితృదోషాల యొక్క ప్రభావాన్ని మనం తగ్గించుకోవచ్చు. సర్వేజన సుఖినో భవంతు.